శనార్దుల్లా ఇక జూబ్లీస్ ఎలక్షన్లు అయితే ఓతి రైత లేదు. ఒక్కళ్ళకి మించి ఒకళ్ళు నాయకులు మస్తుగానే దుష్ప్రచారం చేసుకుంటారు. మరి ప్రజల క్షేమం కోసం వస్తారా వీళ్ళకి తిట్టుకొని కత్తారా అసలే అర్థం కాకొచ్చింది. మధ్యలో ప్రజల్ని ఎడ్డోళ్ళని చేస్తారని చెప్పచ్చు. ఎందుకంటే నిన్న మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కౌశిక్ రెడ్డి ఈ మాటలు ఓతిరు లేవుల్లా అసలు వాళ్ళ నాయకుల మరి ఏంది ఏం కథ? ఓటు కోసం మళ్ళీ గదే ప్రజల దగ్గరకు వస్తారు కదా, వాళ్ళు అసలు ఏమనుకుంటారు ఏం కథ? మరి ప్రచారంకి వచ్చిన వాళ్ళు కొందరు అన్నలు ఉన్నారు, మళ్ళీ అడిగి తెలుసుకుందాము. అన్న శనార్థి, నమస్తే. ఇప్పుడు కౌశిక్ రెడ్డి మాటలు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలు, మరో నవీన్ అన్న మాటలు, సుదర్శన్ మాట్లాడిన మాటలు, వీళ్ళ నలుగురు తంతు లొల్లి ఏంది అసలు? ఏంది ముచ్చట? ప్రవీణ్ కుమార్ ట్రైనింగ్ చేసుకుంది కేసీఆర్ అండర్ లో, కేటీఆర్ ట్రైనింగ్ చేసుకుంది కేసీఆర్ అండర్ లో. వాళ్ళ మాటలు ఎట్లుంటాయి తెలుసా అమ్మ? ఆకాశాన్ని చూపించి నేలను నాకు ఇచ్చేస్తారు. పగటి వేషగాళ్ళ అన్న పేరుంది, ఊసరవెల్లి నాయకత్వం అన్న పేరుంది. తెలంగాణ సమాజానికి కాదు, దేశ సమాజానికి తెలుసు అబద్ధాల ముచ్చటలు మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ. అవన్నీ కామన్ అన్న. వాళ్ళు ఆర్టిస్టులు అమ్మ, పూటకో వేషం వేస్తూ ఉంటారు. కానీ ప్రజాహితానికై మాట్లాడతాం, సంక్షేమంకై మాట్లాడతాం. అది బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా ప్రజల ముందు పెడదాం రిపోర్ట్. 10 ఏళ్ళు పాలించారు కదా, 10 ఏళ్ళు అబద్ధమే జరిగిందంటవా? 100%. మరి దళితుడు సీఎం అయిందమ్మా, ఇంటింటికి ఉద్యోగం వచ్చిందా, 3 ఎకరాలు వచ్చిందా? కాదు, వాస్తవాలు ఇవి. సత్యాన్ని బేస్ చేసుకొని మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని ఓటేస్తారు. నోటు ఎంత ఇచ్చినా నెగ్గదమ్మా, సత్యం నెగ్గుతుంది. నువ్వు అడిగి చూడు. నేను కాంగ్రెస్ కార్యకర్తగా, నేను ఆస్పిరేషన్ పొలిటీషియన్ గా కార్పొరేటర్ అవ్వాలని కలలు కంటున్నా మాదాపూర్ డివిజన్ కి. నేను వెల్ఫేర్ కాంటెస్ట్ లో మాట్లాడడానికి నీ ముందే వచ్చా, కాంగ్రెస్ కార్యకర్తగా వచ్చా. ఈ కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని, అది ఐడియాలజీని, సిద్ధాంతాలని పట్టినోని, సత్య అహింస సర్వోదయాన్ని సిద్ధాంతాన్ని పట్టి వచ్చినోని నువ్వు అడిగి చూడమ్మా. నేను ప్రజాహితానికై మాట్లాడతా. ఆ బీఆర్ఎస్ నేతలు తగలబెడతాం, కాల్చి పెడతాం, పీకిరా ఆడ రేవంత్ రెడ్డి. అన్న ఇది పార్టీలు పక్కన పెడదాం, నాయకుల ముచ్చటకు అర్థం. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏముంటాయి చెప్పు? నాకు బాధేస్తుందమ్మా. ఇగో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు, మన ఏది సొసైటీ మంచి నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో ఫెయిల్ అయిందమ్మా. ఎందుకు తెలుసా? ఓటుకు నోట్ అన్న దాంట్లో పడిపోయింది మన సమాజం ఇది ఎలా ఉండాలంటే, పేదోళ్ళ పక్షాన బీదరికం తగ్గించడానికి, మహిళలకు సుభిక్షంగా ఉంచుకోవడానికి, చిన్నపిల్లల కళలను కాపాడుకోవడానికి, రాబోయే తరాని కోసం, ప్రోగ్రెసివ్ సొసైటీ కోసం ఆలోచించాలి. ఇలాంటి నాయకత్వాలు మన సమాజంలో తయారయ్యారంటే సమాజం ఫెయిల్ అయిందమ్మా. ఇలాంటి నాయకత్వం ఉండొద్దు. అది ఏ పార్టీకి చెందినోడైనా సరే, అసెంబ్లీ నుంచి కౌన్సిల్ వరకు, పిసిసి చీఫ్ నుంచి సీఎం గారి వరకు వైలెన్స్ ని ప్రమోట్ చేస్తున్నారు, అసత్యాలు మాట్లాడుతున్నారు, నువ్వెంత నేనెంత అని అమ్మ బూతులు తిట్టుకుంటున్నారంటే ఇలాంటి పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ ఈ సమాజానికి అవసరం లేదమ్మా. వీళ్ళు అధికారమే దిక్సూచిగా పనిచేస్తూ ఉంటారు. సామెత ఉంది, గుడ్డు ముందా కోడి ముందా అంటే నా పర్సనల్ అబ్జర్వేషన్ సమాజం అమ్మా. మంచి నాయకుల్ని తీర్చిదిద్దుకోవడంలో ఫెయిల్ అయింది సమాజం చాలా మారాలమ్మా. ఇప్పుడు బహుజనవాదం అంటున్నాము, జిత్నీ ఆబాదీ ఉత్నా హక్ అంటున్నాము. రాహుల్ గాంధీ కావచ్చు, ఇక్కడ బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ క్లాసిఫికేషన్ కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకెళ్తుంది. ఎందుకు? అధికారం అనేది ప్రజల సొత్తు, వాళ్ళకి చేరాలన్న కోణంలో చేస్తున్నాం. కానీ ఇక్కడ బహుజనవాదానికి ఎలా తొక్కుతున్నారు తెలుసా? ఓటుకు నోటు ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి, అంటే డబ్బులున్నోడే అధికారంలో ఉండాలి, డబ్బులున్నోని దగ్గరనే డబ్బులు అవ్వాలి. అధికారం అనేది సమానంగా సోషల్ ఇంజనీరింగ్ లో వెళ్ళట్లేదమ్మా. అయితే సమాజమే ఫెయిల్ అవుతుందన్నది నా పర్సనల్ అబ్జర్వేషన్. ఇప్పుడు చూడండి మీరు, ఉన్నత వర్గాల చేతిలోనే అధికారం ఎందుకు ఉందంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు నేను నిలబడదామన్నా నా దగ్గర 10 కోట్లు ఉంటేనే ఆడగెళ్తా, లేకపోతే గెలవా, అది ముచ్చట. అట్లనే ఉంది కదా. నీకు ఒకటి చెప్పనా అమ్మా, ఇప్పుడు మన సంవిధానం అనేది ఒకటి ఉంది. అది ఏమంటుంది? నువ్వు జస్ట్ నామినేషన్ వేసుకో తల్లి, నువ్వు ప్రజల్లో సేవలో ఉండు, నిర్ణయిస్తారు. అది ప్రజాక్షేత్రం అంటారు, డెమోక్రటిక్ వాల్యూస్ అంటారు దీన్ని. అయితే అమ్మా, నువ్వు అది అర్థం చేసుకొని నువ్వు దిగు, బరిలో దిగు, మహిళల్ని పేదరికం తగ్గించే పని చేయి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేస్తున్నట్టు ఇదే సీఎం ఎస్సీ క్లాసిఫికేషన్ 30 ఏళ్ల నుంచి ఉన్న పోరాటానికి అంతు చూపించండు. బీసీ రిజర్వేషన్ అని బీజేపీకి ఛాలెంజ్ చేసిండు. మండల కమిషన్ 50% క్యాప్ దివ్వమని చెప్పు. జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అంటున్నాము, ఈ సంవిధానే సుప్రీం అంటున్నాము. అయితే అందులో భాగంగానే ఇప్పుడు బీసీ బిడ్డకి ఇచ్చిందంట టికెట్ 100%. అది ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ అమ్మా. ఇప్పుడు ఇది చిన్నగా ఉండొచ్చు, ఇది బీఆర్ఎస్ కి అర్థం కాదు, బీజేపీకి అర్థం కాదు, కానీ ఇదో ఉద్యమ రూపంలో రేపు బీసీ మహిళా సీఎం అవుతే ఎట్లుంటది తల్లి కదా.
అదమ్మా ఇది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది నీకు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి, కౌశిక్ రెడ్డికి, మరి సుదర్శన్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటారు? నేనేం చెప్పాలనుకుంటున్నామా, నేను సమాజానికి చెప్పాలనుకుంటున్నా. సమాజంలో వైలెన్స్ కావచ్చు, బూతులు కావచ్చు, మాట్లాడే నాయకుల్ని ఛాన్స్లు ఇవ్వద్దమ్మా. అసెంబ్లీలో నీ అమ్మ బయట చూసుకుంటా ఇలాంటి మాటలు మాట్లాడేటోళ్ళకి, ఆతంకి హే ముల్లాని అన్నటోళ్ళకి అసలు పొలిటికల్ ఫ్యూచర్ లేకుండా చేసే బాధ్యత ఈ ప్రజలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. అది దూరం పోతుంది, చాలా రోజులు పట్టదమ్మా దానికి. 30-40 years లో ఇవన్నీ అంత ఎట్లుంది మరి ప్రజాక్షేత్రంలో వాళ్ళ మాట ఎట్లుంది మరి? ఎటొస్తుంది ఇట అట? డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి అమ్మా. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఏదో పొంగిపోయి మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అయితే వార్ వన్ సైడ్ అని అన్నట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నిబద్ధతగా చెప్తున్నా, నవీన్ యాదవ్ 30,000 ఓట్ మెజారిటీ తీసుకుంటారు. 100% అమ్మా, మాకు మై వర్డ్. మళ్ళీ ఇదే హఫీ ఫాతిమా నగర్ లో, ఇదే జాఫర్ భాయ్ ప్రెసిడెంట్షిప్ లో, మరి ఇదే పీపుల్ మీడియాలో మాట్లాడుకుంటాం, చర్చించుకుందాం. దానికి పొంగిపోయి గెలిచిన తర్వాత అహంకారంతో విర్రవీకి రోడ్లు క్లోజ్ చేసి మా సీఎం కలవకుండా చేసి అలా ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాహితానికై, దేశ హితానికై, పేదరిక నిర్మూలన కోసం సమాజం నిలబెట్టడానికి వచ్చినాం. సో అదే దిశగా పనిచేస్తాం. మీరు నేను వేరు కాదమ్మా, మనమంతా ఒకటే. సమాజం పట్ల అవేర్నెస్ ఉన్న నాయకత్వాన్ని ప్రజలు ఎప్పుడు ప్రమోట్ చేస్తారన్నది నా ఆలోచన. అందులో భాగంగానే నవీన్ యాదవ్ కి ఛాన్స్ వచ్చింది, కొట్టబోతున్నాడు. విక్టరీ ఈజ్ వన్ సైడ్. కానీ నేను అహంకారంతో చెప్పట్లేదమ్మా, పొలైట్ గా చెప్తున్నా. వీఆర్ టేకింగ్ విక్టరీ. ఆ విక్టరీలో అన్కంఫర్టే అది అంటిచ్చేస్తా, బూతులు మాట్లాడడం. గాంధీ అంటాడుగా అమ్మా, ఫస్ట్ దే లాఫ్ ఎట్ యూ, దెన్ దే ఇగ్నోర్ యూ, యుల్ బి ఎట్ విక్టరీ సైడ్ అంటాడు మహాత్మా గాంధీ. అవి వాస్తవాలమ్మా. చూసిరుగానుల్లా ఒక్క తీరు మాట్లాడలే. అన్న చెప్పిన దాంట్లో కూడా జరంత న్యాయం ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ప్రజలే మంచి నాయకుడికి ఓటేస్తే ఖచ్చితంగా రేపు భవిష్యత్తు తరాలు మస్తుగా బాగుపడతాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఓటుకు నోటు అమ్ముకున్నామంటే 5 ఏళ్ళు బానిసత్వం తప్పదు. కాబట్టి నాయకుడు ఎవడు పార్టీతో సంబంధం లేదు, నాయకుడిని ఖచ్చితంగా మంచిగా ఎన్నుకొని ఓటేయురని చెప్తున్నారు అన్నలు. గిది ముచ్చట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.